యాక్చువల్లీ ఇది ఇందాక మనం చెప్తూ డిస్కంటిన్యూ చేసాం. మమ్మీ స్టార్టింగ్ లో బాగా సపోర్ట్, మా డాడీ అయితే అసలు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్. ఫస్ట్ లో ఎక్కువ ఫాలోయింగ్ లేదు కదా, ఎవరు పట్టించుకోవాలి, అందరు రీల్స్ చూసేవాళ్ళు, ఎవరు పట్టించుకునేవాళ్ళు కదా, ఎలా చేసుకున్నా పట్టించుకునేవాళ్ళు కదా. 100K వచ్చింది అంతే, మొత్తం ఫ్యామిలీ అంతా వైరల్, అమ్మాయి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతున్నాను. ఇంకా స్టార్టింగ్ ఫోన్లు చేయడం మమ్మీకి, ఏంటి మీ అమ్మాయి రీల్స్ చేస్తుంది, అంత చదువుకుంది రీల్స్ చేసుకోవడం ఏంటి, ఇదే ఫస్ట్ మాట. అంత చదువుకుంది రీల్స్ చేసుకోవడం ఏంటి, అదొక ఒక వల్గరిటీ లాగా. నేను ఎక్కడ వల్గర్ గా డ్రెస్ అంటే ఎక్స్పోజింగ్ అలా నేను ఎప్పుడు చేయలే. బట్ ఎందుకు ఆ అమ్మాయి అలా చేస్తుంది, రీల్స్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి, ఎక్కడంటే నాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది అని తెలిసినప్పుడు ఈ మైనస్లు అన్ని స్టార్ట్ అయ్యాయి అనమాట. కొన్ని డేస్ బ్యాక్ కూడా నేను ఒక రోజు తీసేసాను ఇన్స్టా కంప్లీట్ గా, ఒక భయంకరమైన స్ట్రెస్ లో ఈ మాటలన్నీ. మమ్మీ ఏంటంటే నాకు పరంగా ఫుల్ సపోర్ట్, బట్ ఇలా బయట వాళ్ళు వచ్చి ఏదన్నా ఒక 2 మాటలు ఉన్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు కదా, వాళ్ళు ఫీల్ అయ్యి వచ్చి ఏంటి మీ అమ్మాయి ఇలా చేస్తుంది అంటే మా మమ్మీ ఇంకా అప్పుడు నన్ను తిట్టిద్ది, ఇంకా ఆ స్ట్రెస్ లో తీసేసా. బట్ మా డాడీ వచ్చి ఒక రోజు ఒక్కటే చెప్పాడు, నేను కదమ్మా నేను కన్నింది, నేను కదా పెంచింది, నేను ఫీజు కట్టా, నేను చదువుకుంటున్నా, ఎప్పుడైనా వచ్చి నేను బేబీ ఇది నువ్వు చెయ్యొద్దమ్మా అంటే నువ్వు ఆపే, ఆ రోజు దాకా నువ్వు ఎవ్వరి మాట వినకు, నువ్వు ఆపొద్దు అని చెప్పాడు. ఆ రోజు మళ్ళీ స్టార్ట్ చేశా. సో ఇప్పుడు నన్ను వచ్చి 100 మాటలు మా అత్త వాళ్ళు ఎవరో ఒకళ్ళు, ఎందుకమ్మా ఆ ఇన్స్టాలో నుంచి వచ్చే డబ్బుల కోసం ఇవన్నీ డబ్బుల కోసం నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు డబ్బులు రావడం స్టార్ట్ అయింది. ఇవన్నీ చేయాలా అంటే, మీరు కాదుగా నన్ను కనింది, మీరు కాదుగా ఫుడ్ పెడుతుంది, మీరు కాదుగా బట్టలు ఇచ్చేది, మా డాడీ వద్దన్న రోజు ఆపేస్తా, ఇప్పుడు ఆపను.